ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైంది. గురువారం ఉదయం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు కృష్ణారెడ్డిపేట కళ్యాణి ఎస్టేట్ వద్ద స్కూల్ పిల్లలను ఎక్కించుకోవడానికి అపార్ట్మెంట్ వద్దకు వెళ్ళింది. అక్కడ పిల్లలను బస్సు ఎక్కించే క్రమంలో బస్సు కింద స్పార్క్ అవుతూ మంటలు వచ్చినట్లు అక్కడ ఉన్న వాచ్మెన్ గమనించి బస్సు డ్రైవర్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బస్సు డ్రైవర్ వెంటనే బస్సులో ఉన్న పిల్లలందరినీ కిందకు దింపాడు. స్పార్కులతో బస్సు పాక్షికంగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఫైర్ సేఫ్టీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంజన్ నుండి వచ్చే మంటలను ఆర్పడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కింద మా సెక్యూరిటీ కూడా చూసాడు. కింద వాటర్ మీరే కొట్టారా? అవును సార్, మేమే కొట్టాం సార్. ఇక్కడ బ్యాటరీలుగా మేము కొట్టాం. అలా వచ్చి ముందు నుంచి మళ్ళీ వెనక్కి మొత్తం వెళ్ళిపోయింది. లేదు సార్, అబౌట్ మా పిల్లలు ఎక్కుతున్నారు. ముగ్గురు ఎక్కారు, ఇంకో ముగ్గురు ఎక్కాలి. విజయరావు సార్ आया हम तो विजयराव నా పేరు నర్సింహులు, నేను డ్రైవర్ను. బండి కింద వైర్ మెల్ట్ అయ్యి ఫైర్ వచ్చి ఇంజన్లోకి వచ్చి ఫైర్ అయిపోయింది. కడంచర్ ఫైర్ అది సిలిండర్తో కొట్టాను. ఫైర్ ఆగలేదు. మళ్ళీ ఉసికేసి వాటర్ ఇస్తే వాటర్తో కొట్టినా కానీ ఫైర్ ఆగలేదు. ఆ ఫైర్ వచ్చేసి ఇంజన్లోకి రాగానే నాన్ స్టాప్గా ఎక్కువ వచ్చేసాం మంటలు. ఎంతమంది రోజు స్కూల్ పిల్లలు? 5 మంది ఉండే. దించేసాను నేను. ఫైర్ కాకముందే దించేసాను. నేను రవికుమార్, అసోసియేట్ జనరల్ మేనేజర్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పటంచెరు. ఇక్కడ బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక్కడ స్టార్టింగ్ యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ పికప్ 2 పిల్లలు ఎక్కారు. అప్పుడు ఏమీ లేదు. సెకండ్ పికప్ ఎక్కే ముందు ముగ్గురు పిల్లలు, ఈ అపార్ట్మెంట్లో ముగ్గురు పిల్లలు ఎక్కే ముందు జస్ట్ శబ్దం రావడంతో ఆ ముగ్గురు ప్లస్ 2 పిల్లల్ని దించేసి అపార్ట్మెంట్ లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చిన తర్వాత మంటలను అదుపు చేయడానికి అపార్ట్మెంట్ వాళ్ళు వాటరు, మన స్కూల్ బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దాంతో ట్రై చేసినా కూడా కొద్ది మంటలు తగ్గిపోయింది. బట్ కాకపోతే ఎప్పుడైతే స్టార్ట్ చేశామో అప్పటికి అంతవరకే వాళ్ళకి ఫైర్ సిబ్బంది వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. దాదాపుగా వాళ్ళు 35 నుంచి 45 నిమిషాల మధ్యలో లేట్ తీసుకొని వచ్చారు. అప్పటి వరకు బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఇది ఫైర్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల లేట్ అయింది. సో అది మొత్తం పూర్తిగా బస్సు మాత్రం దగ్ధం అయిపోయింది. పిల్లలు మాత్రం అందరూ సేఫ్గా ఉన్నారు. ఎవరికి ఏమీ కాలేదు, ఎటువంటి హాని జరగలేదు, అందరూ బాగున్నారు. నా పేరు నర్సింహులు, నేను డ్రైవర్ను. బండి కింద వైర్ మెల్ట్ అయ్యి ఫైర్ వచ్చి ఇంజన్లోకి వచ్చి ఫైర్ అయిపోయింది. కడంచర్ ఫైర్ అది సిలిండర్తో కొట్టాను. ఫైర్ ఆగలేదు. మళ్ళీ ఉసికేసి వాటర్ ఇస్తే వాటర్తో కొట్టినా కానీ ఫైర్ ఆగలేదు. ఆ ఫైర్ వచ్చేసి ఇంజన్లోకి రాగానే నాన్ స్టాప్గా ఎక్కువ వచ్చేసాం మంటలు. ఎంతమంది రోజు స్కూల్ పిల్లలు? 5 మంది ఉండే. దించేసాను నేను. ఫైర్ కాకముందే దించేసాను. స్టార్ట్ అయిన తర్వాత మా దగ్గరికి పోయి ఇప్పుడు అప్పటికే కాల్ చేస్తారు. అది వెళ్తే 7:42 కాల్ చేస్తారు. 7:42 కాల్ చేస్తే 8:25, 8:30 మధ్యలో వచ్చింది. వాటర్ పైప్ వేసి మొత్తం ప్రయత్నం మేము చేసాం. ఎంతవరకు ఆగగలుగుతాం. ఎందుకంటే పిల్లల్ని సేఫ్ చేయాలని చెప్పి వాళ్ళు దూరం పెట్టి మీ అందరం దూరంగా ఉంది. మా ప్రయత్నం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు పిల్లల్ని పికప్ చేయడానికి ఇక్కడ
మన రేణిగుంట దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 3 పిల్లలు ఆల్రెడీ ఎక్కారు. ఎక్కిన తర్వాత కింద బ్యాటరీ దగ్గర చిన్న పొగలు వస్తుంటే అపార్ట్మెంట్ వాచ్మెన్ ఆ డ్రైవర్ గారికి అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ షార్ట్ సర్క్యూట్ ఆ పిల్లల్ని వెంటనే దింపడం కూడా జరిగింది. డ్రైవర్ గారు అప్రమత్తమై షార్ట్ సర్క్యూట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ బస్ కూడా కొద్దిగా మొత్తం కాలిపోయింది. అంతలోపల ఫైర్ ఇంజన్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ ఫైర్ ఇంజన్ వచ్చేసి నీళ్ళతో మొత్తం ఆర్పడం జరిగింది. కాకపోతే పిల్లలకు కూడా ఏం జరగలేదు. అందులో పాత బస్సు కూడా కాదు, ఇది కొత్త బస్సు, మొన్ననే రిజిస్ట్రేషన్ అయింది. ఇందులో ఏదో బ్యాటరీ ప్రాబ్లం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చాలా సురక్షితంగానే పిల్లలు 3 ఉంటే దిగిపోయారు. ఈ బస్సును కూడా మొత్తం ఫైర్ ఇంజన్ చార్పేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఇక ముందు కూడా ఇట్లాంటి ఏం జరగకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలని మేము స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తున్నాము.